ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క ఫాల్గుణ మాసంలో మార్చి 3వ తేదీన మంగళవారము పౌర్ణమి రావటం చాలా విశేషత్వము. అయితే మన యొక్క భరతఖండంలో ప్రతిరోజు మనకున్నటువంటి 365 రోజులు విశేషత్వాన్ని కలిగినటువంటి రోజులు. వాటిల్లో కొన్ని ముఖ్యంగా పూర్వము మనకు చరిత్రలో ఎన్నో జరిగినటువంటి కొన్ని కథలు అంటే జరిగిన వాటిని మనం కథలుగా చెప్పుకుంటూ జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నంలోనే ఈ యొక్క హోలీ పాల్గొన మాసంలో వచ్చేటటువంటి ఈ యొక్క పౌర్ణాన్ని మనము హోలీ పండుగగా జరుపుకుంటాం. లెక్క ప్రకారం అయితే హోలికా పూర్ణిమ, దీన్నే మనం కాముని పూర్ణిమ అని కూడా చెప్తూ ఉంటారు మన యొక్క ఋషుల ప్రకారము, సాంప్రదాయ ప్రకారం పెద్దవాళ్ళందరూ కూడా. అంటే ఈ యొక్క హోలికా పౌర్ణమి యొక్క విశిష్టతని మనం గనక లఘువుగా గనక తెలుసుకున్నట్లయితే, హోలిక అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ హిరణ్యకశిపుడి యొక్క చెల్లెలు. ఇక్కడ మనకి ఆ యొక్క హిరణ్యకశిపుడి యొక్క కుమారుడైనటువంటి మనకి ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాద సినిమా చూసినట్లయితే ఎవరికైనా ఈ యొక్క హోలికా స్త్రీ యొక్క విశేషత్వం తెలుస్తుంది. అంటే ఆ యొక్క భక్త ప్రహ్లాదుణ్ణి విష్ణుమూర్తి యొక్క నామపారాయణ నుంచి బయటికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో ఆయన మీద చేసినటువంటి ఈ తండ్రి గారైనటువంటి హిరణ్యకశిపుడు ఎన్నో వింత రకాలైనటువంటి ప్రయోగాలు చేశాడు కొడుకు మీద, తన యొక్క పుత్రుడి మీద అతని మరణం గురించి. అయినా కూడా విష్ణుమూర్తి ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉన్నాడు. అంటే విషం పెడితే అమృతం అవ్వటం, ఏనుగుల చేత తొక్కిస్తే ఆ ఏనుగులు మళ్ళీ వీరికి నమస్కారం చేయటం, రక్షించటం. మరి ఇక చివరికి ఏతావు లేక తన యొక్క చెల్లినైనటువంటి హోలికని పిలిపించి తన యొక్క ఒడిలో తన యొక్క బిడ్డను కూర్చోబెట్టి దహింపజేయమని, అగ్నిలో దూకమని చెప్తారు. అప్పుడు ఆవిడ కూడా అదేవిధంగా చేయంగా ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క ప్రహ్లాదుడు మాత్రము నమో నారాయణ మంత్రంతో చక్కగా బయటికి వచ్చేయగా ఈ హోలిక అనేటటువంటి ఈ యొక్క రాక్షస స్త్రీ మాత్రము దహింపవేయబడింది. అందుకనే ఈ యొక్క అంటే హోలీ అంటే మనకి ఇంగ్లీష్ నామాక్షరాలు అనుకోవచ్చు. హోలికా పూర్ణిమ అంటే ఒక రాక్షస స్త్రీ చంపబడినటువంటి రోజు కాబట్టి చాలా పవిత్రమైనటువంటి రోజుగా. ఇప్పుడు మనం దుర్మార్గులు అంటాము, కిరాతకులు అంటాము. అప్పట్లో నామధేయాలు రాక్షసులు అంటారు. కాబట్టి హిరణ్యకశిపుడు అనేటటువంటి అసురుడు కాబట్టి, రాక్షసుడు కాబట్టి ఇది ఒక పండగ వాతావరణంతో చేసుకున్నారు అని అర్థం. అట్లాగే మనకి కాముని దహనము, పరమేశ్వరుని యొక్క చెంతకి పార్వతీదేవి యొక్క తపస్సుకి మెచ్చి ఆవిడ్ని దగ్గర చేయడానికి చేసినటువంటి పుణ్యభాగంలో ఈ యొక్క కాముడికి పరమేశ్వరుడి యొక్క 3వ నేత్రంతో దహింపబడినటువంటి ఆ యొక్క చరిత్ర పుటల్లో చేసినటువంటి కథల్లో మరి ఈ కాముడు భస్మైపోవటం, ఈ పాల్గొన పౌర్ణమి రోజున మరి రతీదేవి అంటే కాముని యొక్క భార్య ఆ పరమేశ్వరుణ్ణి స్తుతించడంతో వేడుకోవటంతో ఆ స్వామివారు మరి పరమేశ్వరుడు ఈ పాల్గొన పౌర్ణమి రోజున అతన్ని బతికించటం వలన ఆ యొక్క ఎవరికైతే అరిషడ్వర్గాలలో మొట్టమొదటగా ఉన్నటువంటి కామత్వము అంటే కోరికల యొక్క పర్వాన్ని మనం తగ్గించుకోవడానికి, వాటిని చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈ యొక్క పౌర్ణమి చాలా విశేషత్వమైనటువంటిది. అంటే మనలో ఉన్నటువంటి జుహచాపల్యాలు, అవసరం లేనటువంటి కొన్ని కామపూరితమైనటువంటి కోరికల నుంచి బయటపడడానికి చేసేటటువంటి పవిత్రమైన పుణ్యదినం ఇది. కాబట్టి ఇదొక కథగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాస్తవాలే, మనం కథలుగా చెప్పుకుంటూ ఉంటాము. ఇంకొకటి మనకి ఈ యొక్క పౌర్ణమి రోజున మరి ఈ పండగల్ని తర్వాత ఎలా చేసుకొస్తున్నారు, రకరకాలైనటువంటి కలర్స్తో నీళ్ళను కొట్టుకుంటూ అవసరం లేని కొన్ని వ్యర్థ పదార్థాలని చక్కగా మీద చిమ్ముకుంటూ శరీరాన్ని భ్రష్టత్వం పట్టించుకుంటూ ఈ యొక్క మానసికంగా చేయవలసినటువంటి ఈ పండగని
మనోచింతిత పరమైనటువంటి ఎంతోమందికి ఎన్నో రకాల ఇబ్బందులను కలుగజేసేటటువంటి పరిస్థితుల్ని, అంటే మరి చతురంగ వాహనాలు బండ్ల మీద కొట్టడం, లేకపోతే బండి మీద వెళ్తున్నటువంటి మనుషుల మీద కొట్టడము, వాళ్ళ వస్త్రాల మీద కావాలని జల్లటము, వీటి వలన పైశాచిక ఆనందంతో కూడినటువంటి ఈ యొక్క కొంతమంది భ్రష్టత్వుల వలన ఈ యొక్క హోలికా పండుగ యొక్క విశిష్టత నశించిపోతోంది. ముఖ్యంగా ఈ యొక్క హోలీ పండగ రోజున వీలుంటే ముందు రోజే, అదే పొద్దున్నే ప్రాతకాలమునే ఔషధాలతో కూడినటువంటి నీటిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. తులసి ఆకులు, మారేడు ఆకులు, అలాగే కొన్ని ఔషధపూరితమైనటువంటి మనకి యాలకులు, జాజికాయి, జాపత్రి ఇవన్నీ కూడా నీళ్ళల్లో చక్కగా సుగంధ ద్రవ్యాల యొక్క పొడిని చక్కగా దాంట్లో వేసి, ఒట్టివేళ్ళని వేసి చక్కగా అవన్నీ కూడా బాగా నానిపోయిన తర్వాత ఔషధాలన్నీ ఆ నీళ్ళల్లోకి దిగుతాయి. అట్లాగే ఒరిజినల్ పసుపులు, అంటే కొట్టినటువంటి పసుపుని కానీ దాని నుంచి తీసినటువంటి కుంకుమని కానీ ఆ యొక్క నీళ్ళల్లో వేసుకొని పరమ పవిత్రంగా దాన్ని ఆరాధించేసి భగవంతుడికి కొంచెం చిలకరించి ఆ యొక్క నీటిని చక్కగా అది బయట పెట్టుకొని, ఇంటిల్లిపాది కూడా మనకి రాక్షస వధలు జరిగినటువంటి రోజుగా పరమ పవిత్రంగా భావించిన రోజు కాబట్టి మరి దీన్ని దివ్య ఔషధ స్నానంగా అందరూ కూడా ఆనందంతో కేరింతలతో పండుగగా చేసుకునేటటువంటి వాతావరణం. మరి ఈ రోజున పౌర్ణమి రోజునే మనకి సాయంకాలం 3:30 తర్వాత మనకి గ్రహణం వస్తోంది, చంద్రగ్రహణం. మరి ఈరోజు చేసుకోవచ్చా అంటే చక్కగా అవలంబించుకోవచ్చు. ఉదయం 10-10:30 లోపల ఈ యొక్క పండగ వాతావరణాన్ని పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే సూర్యగ్రహణం అయితే కాస్త దీన్ని చేసుకోవడానికి నిలుపుదల ఉండేదేమో, కానీ ఎప్పుడైతే మనకి సాయంకాలము ఎప్పుడు 6 తర్వాత సూర్యాస్తమైన తర్వాత వస్తుంది చంద్రగ్రహణం, కాబట్టి ఉదయం 10 లోపల ఈ యొక్క పండగని ఆనందోత్సాహాలతో చేసుకోండి. ఆరోగ్యం కోసం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఋతువు మారేటటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతున్నాయి ఇప్పుడు. అంటే ఫాల్గుణ మాసం నుంచి శిశిర ఋతువు నుంచి వసంత ఋతువులోకి చైత్రమాసంలోకి అడుగుపెట్టేటటువంటి ఈ యొక్క రోజుల్లో మనం పరమ పవిత్రంగా ఈ యొక్క ఔషధ సేవనం చేయటం ద్వారా చలికి మన యొక్క శరీరంలో అవయవాలు కుసించుకుపోయి ఉంటాయి. ఈ యొక్క ఔషధపరమైనటువంటి నీటిని జల్లుకోవటం ద్వారా మనకి వసంతకాలంలో ఏ విధంగా అయితే చిగురించేటటువంటి ఆకుల్ని చూసి మనసుకి ఆనందపడుతుందో, మన యొక్క శరీరం లోపల ఉన్నటువంటి కృషించిపోయినటువంటి ఈ యొక్క భాగాలు, కొన్ని అవయవాలన్నీ కూడా చక్కగా చిగురించినట్లుగా మనకి దివ్య తేజస్సుతో పాటుగా ఉన్నతమైనటువంటి ఉత్తేజము, ఉత్సాహంతో కూడినటువంటి శరీర దృఢత్వం కలగటానికి చేసేటటువంటి పండగగా మన యొక్క పూర్వీకులు మనకి దీన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి హోలికా పండగ, హోలీ కాదండి, హోలికా పండగ, కాముని దహనోత్సవాన్ని చాలా విశేషంగా ఆరాధిస్తూ చక్కగా మన ఇంట్లో దేవతలందరికీ ముందు ఈ సుగంధ ద్రవ్య ఔషధాన్ని వారికి చక్కగా జల్లి ఇంటిల్లిపాది జల్లుకోండి. అట్లాగే వేరే వారికి కూడా జల్లిన ఔషధంతో ఎవరూ మనల్ని అనరు. లేనిపోని రంగుల్ని, లేనిపోని వ్యర్థ పదార్థాలని మాత్రము మీరు చక్కగా జల్లుకొని అందరికీ జల్లితే నలుగురు తిట్టే అవకాశం ఉంటుంది, మీ శరీర ఆరోగ్యము పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పండగని పండగలానే చేసుకోండి అని ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహముతో అందరికీ కూడా ఈ యొక్క హోలికా పండుగ శుభప్రదాలని, శుభాలని ఇవ్వాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఓం నమః శివాయ.